ఇలా దోసకాయ శుభ్రంగా పల్పితే ఇలా చెక్కు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అసలు దోసకాయ టమాటా కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వాటిల్లోకి ఎండు చేపలు తగిలితే ఇంకా మతిపోయిద్ది ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో తింటే. ఏంటి ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్, ఒక సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ మా అమ్మగారి పేరుతోటి ఓపెన్ చేశాను. మా అమ్మగారి పేరు పుష్ప, గుడిపాటి పుష్ప. పుష్ప నేమ్తో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ లోగోస్, కానీ గుడిపాటి పుష్ప మా అమ్మగారు ఒక్కతే. ఇదో ఇలాగా శుభ్రంగా పల్పితోటి చెక్కు తీసి దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టమాటాలు శుభ్రంగా వాష్ చేసుకున్నాం. శుభ్రంగా వాష్ చేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ ఇలా చెక్కు తీసుకున్నాక ఒకదానొకటి అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. దోసకాయ కట్ చేసుకున్నామా ఫ్రెండ్స్. మా వారు ఊరికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. ఈ లోపు కానీ కర్రీ చేయకపోతే ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. తను బయట కనీసం టిఫిన్ చేద్దామని కూడా ఉండదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం, అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చి తిన్నాం. అట్లా బాబు పని మీద బయటకు వెళ్ళాడు. బాబు బస్ పాస్ చేపిద్దామని ఆ పని పూర్తి చేసుకొని వస్తున్నాడు. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళి అతను వచ్చేలోకి వేడి వేడి కూర రెడీ కాలేదు. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, ఇంకా దెబ్బలాట. ఇలా దోసకాయ శుభ్రంగా కట్ చేసుకొని నెక్స్ట్ టమాటాలు కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దోసకాయ అంతా వేస్తే టేస్ట్గా ఉండదు, కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం టమాటాలు కూడా కట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మా వారు దర్శి రీచ్ అయ్యారంట. మాది దర్శి పక్కనే ఉన్న పల్లెటూరు, చిన్న పల్లెటూరు, కుగ్రామం. వాటికి సరైన బస్సులు కానీ సరైన ఆటోలు కానీ ఏమీ ఉండవు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, అలాంటి పల్లెటూరులో వచ్చి పడ్డాను నేను. కానీ పల్లెటూరు అందంగానే ఉంటుంది, చూడడానికి అంతా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం జీవించలేము. పల్లెటూరులు పట్టుకొమ్మలు అంటారు, కానీ ఫస్ట్ నుంచి ఇక్కడ అలవాటు పడ్డ వాళ్ళకే ఫ్రెండ్స్ అది. మనలాగా ఇలా మధ్యలో వచ్చి ఇలా టౌన్లో బతికి ఇక్కడ వచ్చి బతకాలంటే బతకలేము ఫ్రెండ్స్. మాది టౌన్ అన్నమాట. మా అమ్మ వాళ్ళది, అత్త వాళ్ళదేమో దర్శి పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు. మీదే ఊరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వరుసగా అన్నీ కట్ చేసేసుకొని ప్రాసెస్లోకి వెళ్దాము ఫ్రెండ్స్. ఇదండి టమాటాలు, దోసకాయ. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కూరకు సరిపడంత ఆయిల్ వేసుకుందాం. మా వారు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ టమాటా ఎండు చేపలు, కానీ మా పిల్లలే కొంచెం స్మెల్ వస్తుందని కొంచెం ముఖం చిట్లిస్తారు, కానీ తింటారులేండి. ఓకే ఫ్రెండ్స్, పోపు దినుసులు వేసుకుందామా. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ఎండుమిర్చి, ఆయిల్ హీట్ అయ్యాక టమాటా కాయలు,
ఫస్ట్ టమాటా కాయలు మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా కాయలు మగ్గినాకనే మిగతా ఏదైనా, లేకపోతే గ్రేవీ రాదు కదా ఫ్రెండ్స్. టమాటాలు మెత్తగా గుజ్జుగా అవ్వాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఈ టమాటా, దోసకాయ, ఎండు చేపల కర్రీ మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. పాప మా చచ్చి ఎక్కడుందో, ఆమె చేతి వంటి 1 year బ్యాక్ ఆ మనిషి చచ్చిపోయింది ఫ్రెండ్స్. ఎంతైనా వెనకతోలే పెద్దవాళ్ళు వాళ్ళ విధానం మనకు రమ్మన్నా రాదు ఫ్రెండ్స్. నా పెళ్ళైన కొత్తలో ఆ అమ్మమ్మ చేతి గుండ దోసకాయ, ఎండు చేపల కూర తినడం ఆమె చేతికున్నాను ఫ్రెండ్స్. అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పటికీ మర్చిపోవాలి. తగినంత ఉప్పు, పసుపు, వేసి కలయి పెట్టాలి ఫ్రెండ్స్. బాగా టమాటా మగ్గిపోవాలి. బాగా మగ్గి గుజ్జుగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే బాగా త్వరగా మెత్తబడతాయి. టమాటా కొంచెం మెత్తపడ్డాక దోసకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా మెత్తపడ్డాక కొంచెం దోసకాయ వేసుకోవాలి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఫ్రెండ్స్. ఇదే కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్. ఇష్టమైతే వేసుకుని, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. వేస్తేనే రుచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ వద్దు, ఆప్షన్, ఎవరిష్టం వాళ్ళది. మా అమ్మగారు అయితే వేసేవారు. వేయబట్టి ఆ కూరకి అంత రుచి వచ్చేది. బాగా టమాటాలు బాగా మెత్తగా రానిచ్చి అప్పుడు దోసకాయ వేయాలి ఫ్రెండ్స్. కొంచెం దగ్గర పడతా ఉంది. ఈలోపు మన అన్నం ఎక్కడ దాకా అయిందో చూసుద్దామా ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా పొంగు పడుతుంది ఫ్రెండ్స్. పొంగు పడతా ఉంది. మా వారు వచ్చేలోకి వేడి అన్నం, వేడి టమాటా దోసకాయ కర్రీ రెడీ చేయాలి. కష్టపడి ఎంతైనా పనికి పోయి వస్తారు కదా ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉంచి పనికి పోనీకుండా ఎంతో సేఫ్టీగా చూసుకుంటారు కదా. మన తల్లిదండ్రుల తర్వాత బాధ్యత మన భర్తలకే కదండి వదిలేసేది. టమాటా మగ్గింది ఫ్రెండ్స్, అందుకే దోసకాయ వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గాక ఎండు చేపలు వేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే కొంచెం మగ్గాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ కూడా కనీసం మినిమం 10 likes కూడా రాకపోయేలోకి వీడియోలు చేయాలని ఇంట్రెస్టే పోతుంది ఫ్రెండ్స్. కానీ ఆశ చచ్చిపోవట్లేదు. నాకు ఎక్కడో ఒక చోట అదృష్టం కలిసి రాగా అని. ఇది మా చెల్లి చేతికున్న తను ఓపెన్ చేసిన ఛానల్ ఫ్రెండ్స్. నేను చదువుకున్న ఒక నిరుద్యోగిని, ఏ జాబు రాక అట్లా ఇదన్నా చెయ్యక్క అని తన చేతి గుండా వీడియో చేయమని అమ్మగారి పేరున ఈ ఛానల్ ఓపెన్ చేసింది ఫ్రెండ్స్. నా వంటలు కానీ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఫ్రెండ్స్. ఇదో ఎండు చేపలు కూడా వేసి మగ్గ వేసుకోవాలి ఫ్రెండ్స్. మగ్గేస్తే ఏంటంటే ఏమీ లేదు, ఈ నీచు వాసన స్మెల్ లేకుండా ఉంటుంది. అది నూనెలో డీప్ ఫ్రై అయ్యిందనుకో మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఎండు చేపల వాసన రాకుండా ఉంటుంది. అట్లా బాగా అటు ఇటు కలయి పెట్టుకొని
బాగా మెత్తబడేదాకా మూత పెట్టాలి ఫ్రెండ్స్. తగినంత కారం వేసుకుందామా ఫ్రెండ్స్. కారం వేసుకొని మూత పెట్టేద్దాం. టమాటా దోసకాయ కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువగానే పడుద్ది. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్. కారం వేసి అటు ఇటు కలయబెట్టి కొంచెంసేపు మూత పెడదాం ఫ్రెండ్స్. మూత పెట్టి కొంచెంసేపు సిమ్. ఇప్పుడు మూత వేసి మన కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. వావ్, దగ్గరగా వచ్చింది ఫ్రెండ్స్. ఆయిల్ కూడా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం ఇలా స్మాష్ చేసి అటు ఇటు కలయి పెడుతుంటేనే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండవు ఫ్రెండ్స్. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మరీ గుత్తగా ఉంటే అన్నంలో కలవాలి కదా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచుదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మూత తీసి ఫైనల్గా చూస్తే కూర చాలా దగ్గరగా పడ్డది ఫ్రెండ్స్. ఇంకా అందులో ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోవడం. ధనియా పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకుని తింటే వేడి వేడి కమ్మటైన టమాటా దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఒక్క 5 మినిట్స్ ఉంచితే ఫ్లేవర్ పట్టుద్ది, మంచిగా ఉంటుంది. ఈలోపు మనం అన్నం ఎక్కడి దాకా అయిందో చూద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా వారు వస్తే వేడి వేడి అన్నము కర్రీ సర్వ్ చేయడమే లేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.